ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు దోచిపెట్టే చంద్రబాబు నాయుడు కూటమి కుట్రకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలతో ఉద్యమకారులు కదం తొక్కారు. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. కాదు కూడదని మొండిగా ముందుకు పోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జనం పెద్ద ఎత్తున ర్యాలీల్లో పాల్గొని గర్జించారు. చాలా చోట్ల పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చబాసులను మెప్పించడమే ఎజెండాగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడింది. ఇంతటి నిరసనను ఊహించని కూటమి పాలకుల గొంతుల్లో పచ్చి వెలక్కాయలు పడ్డట్లయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రంలోనూ నిర్మించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. అందులో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం ఎప్పుడో పూర్తయిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆ 5 కాలేజీల్లో మెడిసిన్ క్లాసెస్ ప్రారంభమైపోయాయి. ఇప్పుడు వారు 3వ ఏడాది చదువుతున్నారు. 2024 ఎన్నికల నాటికి మరో 2 కాలేజీలు సిద్ధమయ్యాయి. పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సిన తరుణంలో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ఇన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని భయపడ్డారు. అందుకే మాకు మెడికల్ సీట్లు అవసరమే లేదంటూ పులివెందుల కాలేజీకి సంబంధించి కేటాయించిన 50 మెడికల్ సీట్లను తిరస్కరించారు. ఆ తర్వాత అన్ని మెడికల్ కాలేజీలను తమ అనునాయులకు కారు చౌకగా కట్టబెట్టేసి వేల కోట్ల రూపాయల ముడుపులు నొక్కేసే స్కామ్కు తెరతీశారు చంద్రబాబు నాయుడు. అయితే దీనిపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్న కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడం ఏంటని అందరూ మండిపడుతున్నారు. విద్యార్థి సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు 17 కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని చీల్చి చెండాడారు. విజయవాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉంటే దాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు దేవినేని అవినాష్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పోలీసుల పిల్లలు కూడా డాక్టర్లయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన గుర్తు చేస్తున్నారు. ఈరోజు చాలా బాధాకరం విషయం ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారో లేదో తెలియదు, కానీ పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ప్రతి చోట ఈ ర్యాలీని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. విజయవాడలో అదే విధంగా పెట్టారు, మైలవరంలో అదే విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. చివరికి మా నాయకులు కార్యకర్తలు బైక్ మీద వస్తుంటే వాళ్ళు బైక్ తాళాలు లాక్కుని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పిన కార్యక్రమం ఈరోజు పోలీసు వాళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా చేస్తున్నారు. ఈరోజు ఎవరి కోసం చేస్తున్నాం? మీ పిల్లలు గారు డాక్టర్లు చదువుతారు, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే లక్షలు ఫీజు కట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని ఆ పోలీస్ అధికారులు గారు మేము అందరం గారు కోరటం జరుగుతుంది. ఈరోజు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజాకంటక విధానాలనే అమలు చేస్తారని, ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా అలాంటిదేనని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. బాబు నిర్వాకం వల్ల 2,500కు పైగా మెడికల్ సీట్లను రాష్ట్రం కోల్పోయిందని మల్లాది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలని సంపూర్ణంగా పూర్తి చేసి 2 మెడికల్ కాలేజీలని నిర్మాణాన్ని పూర్తి చేసి ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆపేయండి అని చెప్పని సర్క్యులర్ ఇష్యూ చేసింది. సర్క్యులర్ ఇష్యూ చేయడమే కాదు, పులివెందుల్లో కేంద్ర ప్రభుత్వము 50 మెడికల్ సీట్లు ఇస్తానంటే వద్దు అని చెప్పిన ఉత్తరం రాసింది. ఈ 25, 26 తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం మూలంగా 2,500 మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి సీట్లు కోల్పోవడం జరిగింది. కోల్పోవడమే కాదు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
పార్టీ యువనేత పేర్ని కిట్టు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అత్యవసరమైనవి విద్య, వైద్యం అయితే చంద్రబాబు నాయుడు ఆ రెండింటినీ నిర్వీర్యం చేసి ప్రజలకు ద్రోహం తలపెట్టారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆయన ధ్వజమెత్తారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఆశించేది కేవలం రెండే, విలువైన విద్య మరియు విలువైన వైద్యం. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ తీసుకొచ్చారో వాటిని నాశనం చేశారు. ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించారు. చంద్రబాబు గారు నేను సీనియర్ని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. తన పరిపాలన ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజ్ అయినా శాంక్షన్ చేయించాడా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి 5 మెడికల్ కాలేజ్ తన హయాంలోనే పూర్తి చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అవుతున్న మెడికల్ కాలేజీ ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలు ఒకటే ప్రైవేట్ పరం అవుతున్నాయి అనుకుంటున్నారేమో. దాంతో పక్కన తయారవుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అమ్మేస్తున్నారు. అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తివేయడం ద్వారా ప్రైవేట్ మెడికల్ అంటే వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవడాన్ని నాశనం చేశారు. మరి పేదవాడు ఇప్పుడు చూసేదెట్టు? గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. ప్రతి చోట పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. పేదల వైద్యాన్ని నిర్వీర్యం చేసే చంద్రబాబు ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. అతి ఉన్నతమైన విద్య వైద్య విద్యని కేవలం సంవత్సరానికి 15,000 రూపాయలకే చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి 17 మెడికల్ కాలేజీలు స్థాపిస్తే ఈరోజు లంచాలు తీసుకొని ఆ కాలేజీలు పూర్తి చేయలేక చేతులు ఎత్తేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఆలోచించండి. ప్రతి పేదవాడు దర్జాగా మెడికల్ కాలేజీల్లోని ఉన్న 600 పడకల హాస్పిటల్కి పోయి కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వరకు ప్రతి వ్యాధిని ఉచితంగా చికిత్స అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే ఈరోజు అటువంటి కార్యక్రమాల్ని తొంగలో తొక్కి లంచాలు తీసుకొని ఆ కాలేజీని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే ఎంత? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటం క్షమించరాని ద్రోహం అంటున్నారు ఆందోళనకారులు. కూటమి పక్షాలన్నీ కుమ్మక్కై వైద్యాన్ని నీరుగారుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు రాష్ట్రమంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా రోడ్డెక్కారు జనం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రజలు చేసిందేమీ లేకపోగా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని కూడా వీరు నీరుగార్చేలా విధ్వంస పాలన అందిస్తున్నారని ఆందోళనకారులు మండిపడుతున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ సారథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ అన్నీ అమ్మేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఏదైతే తీసుకొచ్చారో ఆ మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ముక్కలు ముక్కలుగా ఆ మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇక్కడ మెడికల్ విద్యని దూరం చేస్తూ పేద ప్రజలకు దూరం చేస్తూ అదేవిధంగా వైద్యాన్ని కూడా పేదలకి దూరం చేస్తూ ఈరోజు ఒకరికి కట్టబెట్టే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈరోజు పామరు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించడం కూడా జరిగింది. కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో ర్యాలీ జరిగింది. వారం 4-5 వేల కోట్ల అప్పులు చేస్తోన్న చంద్రబాబు నాయుడు ఒక్క వారం అప్పు తనది కాదనుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ బతికిపోతాయని వైఎస్ అవినాష్ రెడ్డి అంటున్నారు. మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్ లో ఉన్న పనులకు మొత్తం 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. నాకు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రభుత్వము ప్రతి వారము 4,000 కోట్లు అప్పు చేస్తుంది, ప్రతి మంగళవారము 4,000 కోట్లు అప్పు చేస్తుంది ప్రభుత్వం. ఒక్క మంగళవారం అప్పు చాలబ్బా. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రన్ చేయొచ్చు. ఆ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకపోతే నిజంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడు అవుతావు చంద్రబాబు నాయుడు నువ్వు. కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపాలా. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాన్ని వారు ముక్తకంఠంతో ఖండించారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పేదలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు, సేవలు కూడా అందించకపోతే ఇక ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు అని ధర్మాన ప్రసాదరావు నిలదీస్తున్నారు. ప్రజలు దివాలా తీయటానికి కార్పొరేట్ ఆసుపత్రులే కారణమని ధర్మాన ఆరోపించారు. వైద్య విద్య లాంటిది మీరు ప్రైవేట్ పీపుల్కి వ్యాపారం చేయడానికి ఇస్తే ప్రభుత్వం నిర్వర్తించడానికి ఉండేటువంటి పనులేంటి? అసలు రాజ్యాంగం ఏం చెప్పింది? ఒక సాధారణమైన పౌరుడు ఆరోగ్యం బాగలేకపోతే కోర్టుకు పోవాలా? రాజ్యాంగ మార్గదర్శక నిర్దేశంలో ఇది లేదా? ఇది ప్రభుత్వం చూడాల్సినటువంటి అంశం కాదా? ఇవాళ ప్రతి కుటుంబానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్కి పోతే హాస్పిటల్ వద్ద ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తి అంతా ఫీజుల రూపేణా వసూలు చేసే పని జరుగుతుంది. సుమారుగా ప్రతి కుటుంబానికి ఒక అనుభవం ఉంది. ప్రతి కుటుంబం కూడా చెడిపోవడానికి, ఈవేళ ఆర్థికంగా చెడిపోవడానికి కారణం ఈవేళ కార్పొరేట్ వైద్యం. ఇంకా మీరు ప్రైవేట్ వైద్యాన్ని తెచ్చి ఉన్నటువంటి ఈ వైద్యానికి పకడ్బందీగా పేదవాళ్ళకి అందించే పని చేయకపోగా గత ప్రభుత్వం తెచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కళాశాలల్ని, ఆ కళాశాలలకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి జిల్లా ఆసుపత్రుల్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తున్నారని అంటే ఎంత మీరు బరితెగించారు? ఎంత రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తున్నారు? చిత్తూరు జిల్లా పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల సమయంలో కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 1,00,000 కోట్ల రూపాయల సంపదను ప్రభుత్వ ఖజానాకు అందించే వీలుంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచిస్తున్నారు. దాన్ని వదిలేసి తన అనునాయులకు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద 1,00,000 కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి PPPA 3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ, కోట్ల విలువ చేసే వాటిని అన్నింటినీ కూడా కేవలం 100 రూపాయలకు 1 ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 50 ఎకరాల పైన భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. పేదలందరూ కూడా డాక్టర్లు అయ్యేదానికి అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రమంతా ఆందోళనలతో అట్టుడికింది. జనాగ్రహం సెగలు కూటమి పాలకుల కూసాలు కదిలించాయి. ఉద్యమాన్ని తేలిగ్గా అణచివేయచ్చనుకున్న చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్లు ప్రజా వ్యతిరేకత తీవ్రతను చూసి షాక్ తిన్నారని చెప్పక తప్పదు. ప్రభుత్వం మెడలు వంచి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వాపసు తీసుకునే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఆందోళనకారులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృత రూపుదాల్చిన ఉద్యమంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఏం చేయాలో పాలుపోకుండా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్రలకు తెగబడింది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ దిగ్బంధించి ఆందోళనలను అడ్డుకోవాలని ప్రయత్నించారు. అయితే వాళ్ల యత్నం విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా సమరానికి కదం తొక్కారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. నిరసన ర్యాలీకి అనూహ్య స్పందన రావడంతో స్వామి థియేటర్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిర్వహిస్తోన్న ర్యాలీని అడ్డుకోవడంపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఓవర్ యాక్షన్ చేశారు. కూటమి పెద్దల దృష్టిలో మార్కులు కొట్టాలనుకున్నారో ఏమో గానీ అంబటి రాంబాబుతో అనుచితంగా వ్యవహరించారు.
ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తోన్న అంబటి రాంబాబు పోలీసులు మీడియాను అడ్డుకోవడంతో మీడియాను లోపలికి పంపించాలని పట్టుబట్టారు. మీడియాని పంపించండి, పంపించినాయి అక్కడ తీయాలి కదా ఫోటో, మీడియాని పంపించండి. రూల్ లేదు, మీరు పంపించి వచ్చారు, మీడియాని పంపించండి. శ్రీకాకుళం జిల్లా పలాసలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసులతో ఆందోళనకారులు వాగ్వివాదానికి దిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే చంద్రబాబు వాటిని తెగనమ్మేయటం దుర్మార్గమన్నారు సీదిరి అప్పలరాజు. మరి ప్రభుత్వం ఎప్పట్లానే ప్రజల గొంతు వినిపించకూడదని, ప్రజల తరపున పోరాటాలు చేసే వాళ్ళని నిలువరించాలని విశ్వ ప్రయత్నం చేయటం మన అందరం కూడా చూసాం. మరి ఆ ప్రభుత్వం నిరంకుశ నిర్బంధం మధ్య స్వచ్ఛందంగా ప్రజలు అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయటం, ర్యాలీలు చేయటం, ఈ ప్రైవేటీకరణ ప్రజలకు మంచిది కాదు. కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలోనే కాదు రాయలసీమలోనూ పోలీసులు పేట్రేగిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పెద్దారెడ్డిని ర్యాలీలో పాల్గొనడానికి వీల్లేకుండా పోలీసులు చాలా డ్రామాలాడారు. తాడిపత్రిలో నిరసన ర్యాలీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమం పేరిట పోటీ కార్యక్రమం ప్రకటించారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి ర్యాలీకి అనుమతి లేదన్నారు. మరో చోటుకు కార్యక్రమాన్ని మార్చుకోవాలన్నారు. దాంతో యాడికిలో కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి తీసుకున్నారు. అయితే పెద్దారెడ్డి యాడికి బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. తన పర్యటనకు సంబంధించి ముందు రోజు రాత్రే పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకున్న తర్వాత కూడా పోలీసులు తనని అడ్డుకోవడంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. పోలీసులు జేసీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకూడదని నిరసన కార్యక్రమానికి పోలీస్ అధికారులే నాకు పర్మిషన్ ఇచ్చినారు పొమ్మని. మళ్ళా తీరా వెళ్ళేటప్పటికి వచ్చి ఆటంకం కలిగిస్తాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఉండే అధికారులు చేయడం జరుగుతుంది. కేవలం అధికారుల సూచనల మేరకు అయితే ఇక్కడ నడుచుకోవడం లేదు. ఎందుకంటే మాకు ఏదున్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే తండ్రి ఆదేశాలు పాటిస్తే ఇక్కడ ఉద్యోగాలు చేస్తాము, లేకపోతే కూడా మాకు ట్రాన్స్ఫర్లు వస్తాయనో, లేకపోతే లూప్ లైన్లు చేస్తారనో, లేకపోతే గతంలో ఉండేటువంటి డిఎస్పీ గారుని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు వీఆర్లో పెట్టినారు, మిమ్మల్ని కూడా ఆ విధంగా పెట్టిస్తా, ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు మిమ్మల్ని బయటకు కూడా రానినని స్వయాన ఏఎస్పీ గారికే రోహిత్ చౌదరి గారికే చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గరివిడి నుండి చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. 3 అంచెల చెక్పోస్టు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కార్యక్రమంలో పాల్గొనకుండా చేసేందుకు కుట్రలు చేశారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ పోలీసుల అడ్డంకుల కారణంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ప్రజలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ర్యాలీల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని దూరం చేయొద్దండి, ఈ ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటీకరించకండి అని రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగా కాకుండా సామాజిక హితం కోరేటువంటి అనేక మంది ప్రజా సంఘాలు, పార్టీలు కూడా కలిసి ఈ గొప్ప ఉద్యమాన్ని వివిధ రూపాలలో చేస్తుంటే ఏమాత్రము కూడా చెలించకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం తాను పట్టినటువంటి
కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా ఎట్టి పరిస్థితులను ప్రైవేటీకరించకుండా ఆపము అని చెప్తున్నటువంటి దానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు 175 నియోజకవర్గాలలో వేలాది మందితో అత్యద్భుతంగా చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించటానికి ఈ రోజున నిరసన ర్యాలీలు చేయటం జరిగింది. ఇది జగనాలంతా కూడా జగనన్న అభిమానమే. కానీ ఈ ప్రైవేటులు అనేది ప్రైవేట్ పరం చేస్తే పేదవాడు కడుపు కొట్టినట్టు అవుతుంది. ప్రైవేట్గా తీసుకున్న కాలేజీల్లో ఎక్కడ కానీ ఫీజు రీంబర్స్మెంట్ కాదు కదా, ఫ్రీగా ఏది కూడా సీట్లు రావు. కోటీశ్వరులు సీట్ల కోసం ప్రైవేట్ పరం చేస్తున్నారు. పేదవాడు చదువుకున్నాడు ఎంత మెరిట్ ఉన్నా వాడికి టికెట్ వాడికి అడ్మినిస్ట్రేషన్లో ఛాన్స్ ఉండదు. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు చూసినా అన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాలేజీలే కాదు, ఈవెన్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ఇక్కడ మన ఆంధ్రాలో ఉండే ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ పరంగా అయిపోతున్నది. చంద్రబాబు నాయుడుకి నా విజ్ఞప్తి అంటే 17 కాలేజీలు తెచ్చినటువంటి చరిత్ర జగనానికి ఉంది. ఆయన ఎడ్యుకేషన్ కోసం ఈ మామూలుగా హెల్త్ కోసం పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల్ని ఇది అన్ని జాతులు కలుపుకొని పెద్ద ఎత్తున వచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. వైద్య విద్యార్థులతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ ఆస్తులను తన బినామీలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ. ఇప్పటికే రచ్చబండ, కోటి సంతకాల సేకరణతో కూటమిపై ఉద్యమం చేస్తున్నామని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వేణుగోపాల్ కృష్ణ స్పష్టం చేశారు. తన స్వలాభం కోసం, ఎవరు తన వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ తీరుని, ఇది ఒక దేశవ్యాప్తంగా దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రజా ఉద్యమం వచ్చింది. అది కోటి సంతకాల ఉద్యమం. కోటి సంతకాలు కాకుండా ఈవేళ విద్యార్థులు మా భవిష్యత్తుని మంట కలపొద్దు, మా భవిష్యత్తుని అంధకారం చేయొద్దు, మాకు మెడికల్ విద్య చదవాలని కోరికుంది, ఈ రాష్ట్రంలో ఆ వసతి వస్తేనే మాకు అది లభిస్తుంది అనేటువంటి ఉద్దేశం ఇవాళ కాకినాడ రాజమండ్రి రూరల్లో ఇవాళ విద్యార్థులందరూ బయటకు వచ్చారు. కారణం ఏంటి? బాధ్యత వీడిన ప్రభుత్వానికి, గుడ్డి నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి ఉద్యమం చేస్తూ ఉన్నాం.